ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 68 లక్షల వరకు రివార్డు ఉంది. గతంలో మావోయిస్టులు జరిపిన పలు విధ్వంసకర సంఘటనల్లో వీరంతా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, సిఆర్పీఎఫ్ అధికారులు ఎదుట ఈ 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక మావోయిస్టులకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, అసలు ఏం జరిగింది? బీజాపూర్ జిల్లాలో భారీ ఎత్తున కూడా మావోయిస్టులు లొంగిపోయారు. అక్కడ ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ జవాన్లు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు జిల్లా ఎస్పీ ఎదుట అయితే 50 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. దాదాపుగా లొంగిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా పరిహారం ఇస్తాం, ఏదైతే వాళ్ళకి ప్రభుత్వం ఇస్తా అని చెప్పిందో ఆ సంబంధించినటువంటి చెక్కులు కూడా ఈ రోజే పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా బీజాపూర్ జిల్లా ఎస్పీ చెప్పినట్టు పరిస్థితి. అయితే కొన్ని రోజుల నుంచి కూడా బీజాపూర్ ప్రాంతంలో భారీగా కూడా భద్రతా బలాలు కూలింగ్ చేస్తున్నాయి. అనేక ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. చాలా మంది కూడా మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే చిన్నపాటి దళ సభ్యులుగా పనిచేసే వాళ్ళంతా కూడా ఆ మావోయిస్టుల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సానుభూతి పరులుగా కొంతమంది కూడా కొరియర్ కూడా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నాం, మేము జనజీవన ప్రవంతిలో కలిసిపోతున్నాం అని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే లొంగిపోయారు. దాదాపుగా 50 మందికి సంబంధించి 50 మంది కూడా లొంగిపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే పునరావాసం ఉంటుందో పునరావాసం మొత్తం కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ పథకాలు ఉన్నా వాళ్ళకి వర్తించే విధంగా చేస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఇంత ముందుకు పలు విధ్వంసాల్లో పలు కేసులు ఉన్నాయి, అయితే ఆ కేసులు కూడా మొత్తం కొట్టివేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి జవాన్లపై కాల్పుల విషయంలో కానీ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం విషయంలో కానీ అనేక కేసులలో 50 మంది ఉన్నారు. 50 మంది మీద ఎలాంటి కేసు పెట్టడం, పూర్తి స్థాయిలో వాళ్ళు జనజీవన సంస్థలో కలిసిపోయి వాళ్ళు ఏ ఉపాధిగా వాళ్ళు ఏ పని చేసుకున్నారో దానికి ప్రభుత్వం నుంచే అండదండలు అందిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కనపడుతోంది. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్.